హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వివేక్ ద పియానో ప్లేయర్. ఈరోజు వచ్చేసి గిటార్ పార్ట్ 1 అయితే మనం అయితే నేర్చుకోబోతున్నాం. రీసెంట్గా నేనైతే బీ ఖయాలి సాంగ్ అనేది అయితే నేనైతే పోస్ట్ చేశాను. సింగిల్ స్ట్రింగ్లో ఎలా ప్లే చేయాలైతే నేనైతే పోస్ట్ చేశాను. ఇప్పుడు సింగిల్ స్ట్రింగ్ కాదు, మనం డైలీ వాట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ గిటార్ అంటే గిటార్ నేర్చుకోవడానికి ఎటువంటి ప్రాక్టీస్ అనేది కావాలా, ఎటువంటి కోర్స్ అనేది కావాలా మీకు యూట్యూబ్లో నేనైతే మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ మీరు డైలీ చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు గిటార్ గురించి మనం మాట్లాడుకుందాం. గిటార్కి ఫస్ట్ గిటార్ పార్ట్స్తోనికి వస్తే దీన్ని బ్రిడ్జ్ అని అయితే పిలుస్తారు. ఎందుకంటే ఇది ఒక బ్రిడ్జ్ లాగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఒక స్ట్రింగ్స్ని హై వర్డ్స్లో క్యారీ చేయడానికి దీన్ని అయితే మనమైతే యూజ్ చేస్తాము. ఇలా గ్యాప్ ఫ్రెట్కి దీనికి టైట్గా గ్యాప్ ఉండడానికి, స్ట్రింగ్స్ హైట్ అవ్వడానికి మనమైతే ఇదైతే యూజ్ చేస్తాము బ్రిడ్జ్. అండ్ బికాజ్ ఇది నెక్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఈ పార్ట్ని మనమైతే నెక్ అని అయితే పిలుస్తాము ఇక్కడ దాకా. అండ్ దిస్ ఈజ్ ద ట్యూనింగ్ బోర్డ్, స్ట్రింగ్స్ ట్యూనింగ్ బోర్డ్ అయితే అని అయితే పిలుస్తాము దీన్ని. 6 స్ట్రింగ్స్ అనేటివి అయితే ఉంటాయి. ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అండ్ ఇది మ్యూజిక్ హోల్ అని అయితే పిలుస్తారు. ఇప్పుడు ఈ సౌండ్ లైక్ ఎయిర్ నుంచి వచ్చే సౌండ్ రీసౌండ్ లా మారి ఆ ఎయిర్ నుంచి తీసుకొని బయటికి వెళ్తుంది. అందువల్ల మన గిటార్ అనే సౌండ్ వస్తుంది. చెక్ చేసుకోండి, ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మనం గిటార్ని ఎలా ప్లే చేసుకోవాలో మనమైతే విందాం. ఫస్ట్ గిటార్ రైట్ హ్యాండెడ్ గిటార్ వాళ్ళకైతే ఇలా రైట్ హ్యాండెడ్ గిటార్ అనేది షార్ట్ సైడ్ అనేది కింద ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ కర్వ్ షేప్. ఈ కర్వ్ షేప్ అనేది మన థై కరెక్ట్ థై పైన ఇది ప్లేస్ అనేది అవ్వాలా. కరెక్ట్ మీ కంఫర్టబుల్ థై పైన ప్లేస్ అవ్వాలా. అండ్ ఆల్సో రైట్ హ్యాండ్ విచ్ వీ యూస్ టు ప్లే ద గిటార్ అండ్ స్ట్రమ్మింగ్ ఆల్సో. స్ట్రమ్మింగ్కి వాడుకోవడానికి కూడా మనకి రైట్ హ్యాండ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి రైట్ హ్యాండ్ అనేది ఎలా రావాలి అంటే ఇక్కడ హై పార్ట్ ఉంది కదా, ఓవర్ పార్ట్ పైన ఇక్కడ కార్నర్ నుంచి మన ఆర్మ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి అండ్ కరెక్ట్ హ్యాండ్ అడ్జస్ట్ చేసుకొని మ్యూజిక్ హోల్ దగ్గరికి మన హ్యాండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ నాట్ హియర్ అండ్ ఆల్సో నాట్ హియర్. ఇక్కడ కూడా ఇలా పెట్టి ప్లే చేయాలి. కొంతమంది ఇలా పెట్టుకొని ఇక్కడ ప్లే చేస్తుంటారు. ఇట్స్ అండ్ రాంగ్ వే. అండ్ అంటే డిఫరెన్స్ ఏముండదు, బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టైల్ టు ప్రిఫర్. దాన్ని అయితే యాక్చువల్ వాడకూడదు అని అయితే నేను చెప్తాను. ఇలా అయితే ఆర్మ్ ప్లేస్ చేసుకొని మన హ్యాండ్ రైట్ హ్యాండ్ మన మ్యూజిక్ హోల్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ ఆల్సో మన లెఫ్ట్ హ్యాండ్ అనేది వచ్చేసి ఇది ఫ్రెట్ బోర్డ్ అనమాట. ఇదంతా పైన సైడ్ అంతా ఫ్రెట్ బోర్డ్. ఇలా గోల్డెన్ లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఇట్లా సో మెనీ అంటే లైక్ చాలా లైన్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ ఫర్ ఎలక్ట్రిక్ గిటార్ టు అకౌస్టిక్ గిటార్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ ఫ్రెట్ బోర్డ్ ఫ్రెట్ 1, ఫ్రెట్ 2, ఫ్రెట్ 3, ఫ్రెట్ 4, ఫ్రెట్ 5, ఫ్రెట్ 6 అండ్ ఎక్సెట్రా అనేది ఈ ఫ్రెట్స్ అనేది ఉంటాయి. ఎందుకు ఈ ఫ్రెట్స్ అంటే లైక్ బై కార్డ్ యూజ్ చేయడానికి, లేదంటే ఒక సాంగ్ ప్లే చేయడానికి ఫ్రెట్. ఇప్పుడు నార్మల్గా అయితే వస్తుంది, అదే సాంగ్ ట్యూన్ చేయించాలా. లైక్ ఇప్పుడు సి షార్ప్ అనేది ఇలాగైతే మనకి ఫ్రెట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా ప్లేస్ చేయాలంటే ఇక్కడ ఈ థంబ్ అనేది అప్ సైడ్ రావాలా అండ్ 4 ఫింగర్స్ డౌన్ సైడ్ రోల్ అవ్వాలి. ఇలా ప్లేస్ అయ్యి అండ్ మనం ఈ 4 ఫింగర్స్ తోటి మనము స్ట్రింగ్ అయితే ఫ్రెట్ బోర్డ్కి ప్రెస్ చేస్తాం. దీని అన్నింటినీ ఫ్రెట్స్ అంటారు, సింగిల్ దాన్ని ఫ్రెట్ అంటారు. ఫ్రెట్ 1, ఫ్రెట్ 2, ఫ్రెట్ 3, ఫ్రెట్ 4, ఫ్రెట్ 5 ఎక్సెట్రా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్ ఏంటిదంటే ఫింగర్ ఎక్సర్సైజ్ అయితే మనం ఎక్సర్సైజ్ అయితే చూద్దాం. ఇలా మనం స్ట్రింగ్స్కి డైరెక్ట్గా ఇలా టచ్ చేసామనుకో మ్యూట్ అనేది అవుతుంది. అంటే మ్యూట్ అవ్వడం అంటే మనకి ఏ సౌండ్ అనేది స్ట్రింగ్స్ నుంచి సౌండ్ అనేది రాదు. చెక్ చేసుకోండి, నేనైతే ఇలా టచ్ చేశాను. మనకి అస్సలు లైక్ మ్యూట్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ అయితే నేను వాడుతున్నాను.
టచ్ చేస్తే మ్యూట్ అవుతుంది. అదే మీరు ఫ్రెట్ బోర్డ్కి ప్రెస్ గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తారనుకో, టచ్ లాంగ్ ప్రెస్, ఇలా డిఫరెంట్ సౌండ్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఇట్లా సో మెనీ సౌండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, టోటల్గా గిటార్కి వచ్చేసి 6 స్ట్రింగ్స్ అనేది ఉంటాయి. ఈ స్మాల్ అండ్ థిన్నెస్ట్ స్ట్రింగ్ని మనం ఎప్పుడు ఫస్ట్ స్ట్రింగ్గా కొలుస్తాము. 1 2 3 4 5 6 అండ్ థిక్కెస్ట్ స్ట్రింగ్ ఏదైతే థిక్గా ఉందో ఈ స్ట్రింగ్ని మనం లాస్ట్ స్ట్రింగ్లా కొలుస్తాము. ఇది ఫస్ట్ స్ట్రింగ్. డౌన్ సైడ్ నుంచి అప్, డౌన్ నుంచి అప్ రావాలా. ఇది 6 స్ట్రింగ్ బేసిక్ ప్యాటర్న్. అండ్ ఆల్సో ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్ మనకు వచ్చేసి ఫస్ట్ మనం పిక్ ఉంటే పిక్ వాడుకొని ప్లే చేయొచ్చు. అండ్ లేదు అంటే ఫింగర్ స్టైల్ అంటే ఫింగర్ స్టైల్కి ఏంటి ప్రాబ్లం అంటే ఫింగర్ స్టైల్ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే మీకు 100%గా మీకు హ్యాండ్స్లో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కానీ ఫింగర్ స్టైల్ తీసుకున్న రైట్ హ్యాండ్ కానీ 2 హ్యాండ్స్కి అయితే మీకు వూండ్ అనేది కట్ అనేది ఇట్లా అయ్యి బొబ్బ అంటారుగా వూండ్ అనేది అవుతుంది అనమాట. అది అయ్యి మీకు బ్లీడింగ్ అనేది అవుతుంది. దానివల్ల మీకు కొన్ని రోజులు కీబోర్డ్కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్రేక్ ఇచ్చేలోపు మీరు అనేది ఉండేదాన్ని మర్చిపోతారు. అండ్ లెఫ్ట్ హ్యాండ్కి అయితే మనం ఏం చేయలేము. ఇట్స్ అండ్ కామన్ ఫర్ ఎవ్రీ బిగినర్. 100% మీరు లెఫ్ట్ కార్డ్ ప్లే చేసేటప్పుడు కానీ స్ట్రింగ్ అని ఫ్రెట్ బోర్డ్కి ప్రెస్ చేసేటప్పుడు కానీ 100%గా అది ప్రాబ్లం అనేది అయితే అవుతుంది. అండ్ కట్ అనేది కూడా 100%గా అవుతుంది. ఎందుకంటే కట్ ఎందుకు అవుతుంది అంటే స్ట్రింగ్ షార్ప్గా ఉండడం వల్ల మనం స్ట్రింగ్ ప్లే చేయాలంటే ఫ్రెట్ బోర్డ్కి చాలా పవర్తో ప్రెస్ చేయాలి కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అండ్ రైట్ హ్యాండ్లో మనం బెటర్ టు యూస్ పిక్ అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫింగర్ స్టైల్లో ప్రాక్టీస్ చేస్తే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే పిక్ అనేది మనకు ఈజీగా కామన్ నువ్వు ప్లే చేసేటప్పుడు నీకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా నువ్వు కామన్గా ప్లే చేసుకుంటూ పోతే నీకు పిక్ అనేది ఈజీ సౌండ్ అనేది జనరేట్ చేస్తుంది. అదే నువ్వు హ్యాండ్తోనైతే కరెక్ట్ హ్యాండ్ రొటేట్ చేయాలా. అండ్ ఆల్సో మీరు కరెక్ట్ మీరు యాక్చువల్ పిక్ లేకుండా మీరు నెయిల్స్ కూడా పెంచవచ్చు. నెయిల్స్ పెంచి కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. యువర్ చాయిస్ అండ్ యువర్ విష్. ఓకే, కమింగ్ టు ఫస్ట్ ఎక్సర్సైజ్. 1 స్ట్రింగ్ నుంచి 6 స్ట్రింగ్ వరకు పోదాం. ఫ్రెట్ 1 బోర్డు నార్మల్ ఓపెన్ స్ట్రింగ్, దీన్ని ఓపెన్ స్ట్రింగ్ అంటారు. దీనైతే మనం అయితే ఓపెన్ స్ట్రింగ్ అంటాం. అండ్ అగైన్ డౌన్వర్డ్స్. it downwards and upwards. ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ స్ట్రింగ్స్ అన్నమాట. ఇవన్నీ లైన్గా ఓపెన్ స్ట్రింగ్స్. మనం ఏ ఫ్రెట్ బోర్డ్ని స్ట్రింగ్ని ఏ ఫ్రెట్ బోర్డ్కి తగిలియకపోతే దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ స్ట్రింగ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఫింగర్ ఎక్సర్సైజెస్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఫింగర్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ స్ట్రింగ్ థంబ్ ఫింగర్తోన ప్లేస్ చేయడానికి రెడీ ఉండండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ 1 2 3 4 4 3 2 1 0. ఈ 4 ఫింగర్స్ అనేది 1 2 3 అండ్ 4. ఈ 4 ఫింగర్స్ అనేది ఫస్ట్ ఫ్రెట్, సెకండ్ ఫ్రెట్, థర్డ్ ఫ్రెట్ అండ్ ఫోర్త్ ఫ్రెట్. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క ఫ్రెట్ పైన అయితే మనం స్ట్రింగ్తోనైతే ప్రెస్ చేయాలి. అన్ని డౌన్వర్డ్స్ అండ్ నెక్స్ట్ అప్వర్డ్స్. మీ స్ట్రింగ్ అదే ప్లక్ చేయాలి. ప్లక్ అంటే కిందికి ఎగ్గాల. ఇలా ఎగ్గడం వల్ల మీకు ఈజీ వే టు ప్లే. ఓకే, and third string. And second string. First string. అండ్ మీ ఫింగర్స్ అనేది కరెక్ట్గా అయితే ప్లే చేయాలి. టచ్ అనేది కావద్దు. టచ్ అయితే ఇట్స్ వెరీ ప్రాబ్లమాటిక్.
ఇది పార్ట్ 1 బిగినర్స్ గిటార్ పార్ట్ 1 వచ్చేసి. ఇది మీరు ఎక్సర్సైజ్ అయితే ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫింగర్ మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఒకసారి డౌన్వర్డ్స్ 1 2 3 4 అండ్ అప్వర్డ్స్ 1 2 3 4. బెటర్ టు యూస్ విత్ స్టిక్ అండ్ ఫస్ట్లో కదా ఫింగర్ స్టైల్లోనే వాడండి. ఇది మన ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఈ ఎక్సర్సైజ్ తోటి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీ ఎక్సర్సైజ్. అండ్ ఆల్సో ఇది పర్ఫెక్ట్గా 1 2 3 4 4 3 2 1 1 2 3 4 ఇది మనకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఫాస్ట్గా ప్లే చేయగలిగితే మనకు అంత ఈజీగా గిటార్ అనేది మనకి అలవాటు పడిపోద్ది. దిస్ ఈజ్ ద పార్ట్ 1 ఆఫ్ గిటార్ బిగినర్ లెసన్. ఈ బిగినర్ మెయిన్గా మీరు ఎక్కడికి వెళ్ళా కానీ ఇదే లెసన్ అనేది చెప్తారు. ఈ లెసన్ అనేది అయిపోయినాక మనం నెక్స్ట్ ఇంకొక ఫింగర్ ఎక్సర్సైజ్ నెంబర్ 2 అండ్ ఆల్సో సరిగమ పదనిసం సో అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి వచ్చేసి ఇదే అన్నమాట.